హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మిల్లెట్స్తో ఇడ్లీ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. అలానే ఒక కప్పు కొర్రలు, ఒక కప్పు ఊదలు, ఒక కప్పు అరికెలు, ఒక కప్పు రాగులు. ఇవన్నీ బాగా మంచిగా వాటర్ పోసి మంచిగా కడుక్కోవాలి. ఇలా బాగా మంచిగా రుద్దుతూ కడుక్కోవాలి. ఏదైనా పొట్టు ఉంటే పోతుంది. తర్వాత నీళ్ళు పోసి ఒక 6 గంటలు నాననివ్వాలి. మనము గ్రైండ్ చేసుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు అటుకులు ఒక కప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఒక ఓవర్ నైట్ మనము ఫర్మెంటేషన్ కోసము పెట్టుకోవాలి. ఇలా పొద్దున వరకు మనకి ఇలా ఫర్మెంట్ అవుతుంది. దాన్ని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ చూడండి ఎంత బాగా ఫామ్ అయ్యాయో. మొత్తం మిక్స్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఎంతైతే ఉపయోగించుకోవాలనుకుంటామో కొంత మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అంటే మొత్తం పిండిలో ఒకేసారి ఉప్పు కలిపేస్తే మొత్తం ఇంకా ఎక్కువ పులిసిపోతుంది కదా. అందుకే అవసరానికి తగ్గట్టు కొంచెం కొంచెంగా కలుపుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మనము ఇది ఒకే పిండితోటి ఇడ్లీ మరియు దోశ రెండు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇడ్లీకి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దోశకి కొంచెం ఎక్కువ పలుచగా ఉన్నా మంచిగా వస్తాయి. ఇప్పుడు నేను ముందు ఇడ్లీ కోసం కలుపుతున్నాను, అందుకే కొంచెం వాటర్ వేసుకున్నా. ఇలా మనకి పిండి కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది. ఇదే పిండితో దోశ ఇంకా ఇడ్లీ రెండు వేసుకోవచ్చు. ముందుగా దోశ పెనం పెట్టుకొని బాగా వేడైన తర్వాత పిండి వేసుకొని మంచిగా పల్చగా రుద్దుకోవాలి. చూసారుగా చాలా పల్చగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతే. తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. నేను ఈ దోశ వేసేలోపు ఇడ్లీలు కూడా పక్కన పెట్టేసి రెడీ చేసేసాను. అంతే, చూసారుగా ఇడ్లీ కూడా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మిల్లెట్స్తో మన దోశ ఇడ్లీ రెడీ.
దోశ కూడా చాలా పలుచగా వచ్చింది.